లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకొని అబ్బా 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబాయ్, పెళ్ళినాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి. అరే అరే, కమ్మంటుంటే నీకు కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి, బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, తాగేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా, మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని, ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియదు. నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లినాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను. నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు వచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను తినమంటావాడు. ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటాక నీ తాడు వచ్చేస్తా, నీ తోలు వచ్చేస్తా. నీ ప్రాణం అమ్మాయి లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా?
లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడింట్లో పుట్టవలసిన దానివి ఏమిటో ఈ తాగుబోతాడు కొంపలో పడ్డావు. నీ కర్మగాలి. అదేమిటమ్మా? కాఫీ పొడి లేదు. పోనీలేమ్మా, 2 చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా. రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 or 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొఖాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడ తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయి మాటలేవి నేను అనలేదు. నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి 2 దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి 3 మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు. దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలేగా ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. అపరా అపరా రే, ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి? అయితే తీసుకోండి. ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఆ. ఒరే, నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించినావు కదరా, మీ ఆవిడని ఎందుకురా పలికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ ఆడదు 4 చోట్ల పని చేస్తుంటే పని చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా సీరా ఉన్నా ఎవడో ఏదో కూసాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. వాడు అసలు మొగుడు పెళ్ళాలి కాళీ గారు.